హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో అన్ని రకాల టిఫిన్స్కి బాగుండే 2 రకాల చట్నీలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేరుశనగ చట్నీ, కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. టిఫిన్ ఎలా ఉన్నా సరే పర్వాలేదు, చట్నీ బాగుందనుకోండి కాస్త ఇష్టంగా తినాలి అనిపిస్తుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా కొబ్బరి చట్నీ చూద్దాము. కొబ్బరి చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 7 కాయలు తీసుకున్నానండి. ఏ చట్నీ అయినా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని ఇలా వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ముక్కల్లా తుంచి వేసుకోవాలి. కాయల పలంగా వేస్తే పేలుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అరకప్పు కొబ్బరి ముక్కలకి అరకప్పు వేపుడు శనగపప్పు తీసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, అది 2 సమానంగా తీసుకుంటే చట్నీ బాగుంటుంది. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది, పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి చట్నీకి పెద్ద పని ఉండదండి, పచ్చిమిర్చి మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. మిగతావేమీ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొబ్బరి చట్నీ తయారైంది. మీరు కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర వేసింది ఒక రుచి ఉంటుందండి, వేయనిది ఒక రుచి ఉంటుంది. ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. కొత్తిమీర వేసాక ఎక్కువ మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు, ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా ఆకాకులాగా కనిపిస్తుంది. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. అలాగే చట్నీలు గట్టిగా ఉండేదానికంటే కూడా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. నీళ్ళలా చూసి కలుపుకోవచ్చు. ఇంకొక చట్నీ కూడా చేశాక రెండిట్లకి కలిపి ఒకేసారి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు వేరుశనగ చట్నీ చూపిస్తున్నానండి. వేరుశనగ చట్నీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక పచ్చిమిర్చి 3 కాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 4 కాయలు తీసుకున్నాను. ఈ చట్నీకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి చేస్తే చాలా చాలా బాగుంటుంది. వేరుశనగ చట్నీకి కూడా అచ్చంగా పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవచ్చు, అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఈ విధంగా ఇంకొంచెం బాగుంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో వేరుశనగ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ నేను 3/4 కప్పు తీసుకున్నానండి. ఇది కూడా క్వాంటిటీ మనకి ఎక్కువే అవుతుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. సరిగ్గా వేగలేదనుకోండి చట్నీ అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. నేను పెద్ద టమాటో 1 తీసుకున్నాను. టమాటో ముక్కలు ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో వేయడం వల్ల ఈ చట్నీ రంగు బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి, చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చట్నీకి ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి. చాలా కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే మేము ఇలా టిఫిన్స్ చట్నీలకి వెల్లుల్లి వేయమండి. వెల్లుల్లి వేస్తే అంత బాగుండదు, తినేటప్పుడు కూడా తేనుపులు వచ్చినట్టు ఉంటాయి. ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంతేనండి, వేరుశనగ చట్నీ తయారైంది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కూడా కాస్త నీళ్లు పోసుకొని పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 చట్నీలకి కలిపి ఒకేసారి పోపు పెట్టుకుందాం. వీటికి పోపు పెట్టుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా పోపు పెట్టుకోవచ్చు. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
నూనె వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి చిన్నవి కాబట్టి కాయల పలంగా వేసేస్తున్నానండి, లేదా మీరు ముక్కల్లాగైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇంకేమీ అవసరం ఉండదు. ఈ 3 సరిపోతాయి. ఇవి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి. అలాగే మనకి చట్నీలు ఎక్కువసేపు నిల్వ ఉండవు, ఒక పూట మాత్రమే ఉంటాయి. ఎండ ఎక్కువ ఉందనుకోండి ఒక పూట కూడా ఉండదు, త్వరగా పాడవుతాయి. మీకు అంతగా చట్నీ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. శనగగుళ్ళు చట్నీ చూద్దాం. అదే పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 8 కాయలు తీసుకున్నానండి. చట్నీ ఏదైనా సరే కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది, కమ్మగా ఉండేదానికంటే కూడా. చూడండి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళు వేగడానికి పెద్ద నూనె కూడా అవసరం ఉండదు, నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చు, డ్రై రోస్ట్ లాగా. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే చట్నీ చేదొచ్చినట్టు ఉంటుంది. చూడండి ఇలా వేగిని కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైతే చట్నీ అంతా పుల్లగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మేము ఏ చట్నీకైనా సరే వెల్లుల్లి వేయమండి. ఈ పల్లీ చట్నీ కొబ్బరి లేకుండా కూడా చేసుకోవచ్చు. కొబ్బరికి బదులుగా కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు వేసి కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీకు పల్చగా చట్నీ కావాలి అనుకుంటే ఇలా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. చూడండి కొంతమంది ఇలా పల్చగా తింటారు, మీకు ఇలా వద్దు అనుకుంటే నీళ్లు తక్కువ పోసుకోవచ్చు. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి చిన్న కాయలు కాబట్టి కాయల పలంగా వేసేస్తున్నానండి, లేదా ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకేమీ అవసరం ఉండదండి, ఇవి మాత్రం సరిపోతాయి. పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చట్నీలో వేసి కలుపుకోవాలి. అలాగే మీకు ఈ చట్నీకి పోపు లేకపోయినా కూడా బాగుంటుంది, వద్దు అనుకుంటే మానేయచ్చు. పల్లీ చట్నీ తయారైంది. ఇప్పుడు బొంబాయి చట్నీ చూద్దాము. దీన్నే బొంబాయి చట్నీ, శనగపిండి చట్నీ, చింతామణి చట్నీ అని కూడా అంటారు. శనగపిండి చట్నీ కోసం 4 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఈ చట్నీ క్వాంటిటీ చాలా అవుతుందండి, పిండి కలుపుకునేటప్పుడు చూసి కలుపుకోవాలి. అంతగా మీకు తక్కువగా ఉంటే కనుక మళ్ళీ అప్పటికప్పుడు పిండి కలుపుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి పోపు గింజలు మరీ ఎక్కువ వేసుకోకూడదు. చూడండి పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం అరించి తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు, చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, చిన్న టమాటో 1 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంతమంది చట్నీలో టమాటో వేయరండి, వద్దు అనుకుంటే మానేయచ్చు, ఎలా అయినా కూడా బాగుంటుంది. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ముందే ఎక్కువ పోసేసుకోకూడదు, అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇలా మరిగాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి వేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా కలిపి వేసుకోవాలి. శనగపిండి వేయగానే కొంచెం చిక్కబడినట్టు అవుతుంది.
మీకు బాగా గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. అలాగే బాగా పల్చగా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి కలిపి వేసుకోవచ్చు. చూడండి ఇలా చిక్కబడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, శనగపిండి చట్నీ తయారైంది. ఈ చట్నీలు ఏ టిఫిన్తో అయినా తినచ్చు. అలాగే ఈ శనగపిండి చట్నీ ముఖ్యంగా దెబ్బ రొట్టెకి చాలా బాగుంటుంది. వీడియోలో కారప్పొడి చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కారప్పొడి ట్రై చేసి చూడండి. నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. అన్నం, ఇడ్లీలోకి తినచ్చు. కారప్పొడికి ధనియాలు 1 కప్పు తీసుకున్నాను. ఇవి 100 గ్రాముల వరకు ఉన్నాయి. ఈ కారప్పొడి ధనియాలతో చేస్తాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వీలుంటే గనక వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే ఇంకా బాగుంటుంది. బాలింతలకు కానీ పథ్యం చేసే వాళ్ళకి కానీ అయితే పప్పు నూనెతో చేస్తే ఆరోగ్యానికి మంచిది. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 100 గ్రాముల ధనియాలకి 30 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అంటే ఈ కారపొడి కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. చూడండి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ధనియాలు వేసుకోవాలి. 1 కప్పు ధనియాలు, 1 కప్పు ధనియాలకి అదే కప్పుతో 1/2 కప్పు జీలకర్ర వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగుతాయండి. ఇలా అటు ఇటు కలుపుతూ ఉండాలి, మాడకుండా సమానంగా వేగుతాయి. చూడండి ఇవి సగం వేగినాయి కదా, ఇలా సగం వేగాక 1 గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ముందే వేసుకోక్కర్లేదండి, ధనియాలు జీలకర్ర సగం పైన వేగాక వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి. మనకి తెలుస్తుందండి, కొద్దిగా రంగు మారుతాయి, పట్టుకొని చూస్తే ఇలా గట్టిగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు కారప్పొడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఈ పొడి నిజంగా ఇలా మిక్సీలో కంటే కూడా రోట్లో దంచితే ఇంకా బాగుంటుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదా, అదంతా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, కొంచెం చింతపండు, చిన్న ఉసిరికాయంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు మరీ తక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. వెల్లుల్లి ఇలా చివర్లో వేసుకోవాలండి. ఇవి వేసాక ఎక్కువ మిక్సీ పట్టకూడదు. ఒక్కసారి అలా మిక్సీ పట్టి వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. కాస్త మనకి వెల్లుల్లి అలా కనిపించేలా ఉంటే బాగుంటుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కారప్పొడి ఇలా కొద్దిగా ముద్దగా ఉంటే బాగుంటుంది. ఇంతేనండి, కారప్పొడి తయారైంది. అలాగే నూనె మరీ తక్కువ వేసి వేయించినా కూడా ఇలా ముద్దగా రాదు, పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా నెలల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇది ముఖ్యంగా బాలింతల కోసం చేస్తూ ఉంటారండి. అలాగే పథ్యం చేసే వాళ్ళు ఎవరైనా కూడా తినచ్చు. నోటికి కారం కారంగా ఉండి బాగుంటుంది. మా సైడ్ హోటల్స్లో కూడా ఎక్కువ ఈ కారపొడి ఇస్తారు. ఇది ఇడ్లీలో తినేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అన్నంలోకి అయితే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నిలవ అల్లం పచ్చడి చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. ఈ విధంగా ఈ కొలతలతో సారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మొదటిసారి చేసినా కూడా. నిలవ అల్లం పచ్చడికి అల్లాన్ని బాగా కడిగి తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గిన్నెతో అరగిన్నె అల్లం ముక్కలు తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోవచ్చండి, పెద్ద గిన్నె అయినా చిన్న గిన్నె అయినా, కొలతలన్నీ ఇవే. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి.
అరగిన్నె అల్లానికి అరగిన్నె చింతపండు తీసుకోవాలి. నొక్కు పెట్టకూడదు. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. ఇంచుమించు ఇది ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. అల్లం చింతపండు 2 సమానంగా ఉండాలి. ఇందులో గింజలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ముందుగా పోపు పెట్టేసుకుందాం. ఈ లోపల చల్లారుతుంది. అరగిన్నె అల్లం అరగిన్నె చింతపండుకి 3/4 గిన్నె వేరుశనగ నూనె తీసుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. మేము నిలవ అల్లం పచ్చడికి వెల్లుల్లి వేయమండి. ఒకవేళ వెల్లుల్లి కావాలి అనుకుంటే కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. వెల్లుల్లికి బదులుగా ఇంగువ వేస్తాము. చూడండి పోపు ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇంకొక ప్యాన్ పెట్టి మళ్ళీ నూనె వేసుకోవాలి. ఇది కూడా వేరుశనగ నూనెనండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చడికి ధనియాలు జీలకర్ర వేయడం వల్ల చాలా బాగుంటుంది. మిగతా ఊరగాయల్లాగా మెంతిపిండి ఆవపిండి ఇవి వేయరు. చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అల్లం వేగడానికి కాస్త టైం పడుతుంది. మామూలుగా ఈ నిలవ అల్లం పచ్చడి చేయాలి అంటే అల్లం చింతపండు ఇవన్నీ కూడా ఎండలో పెడతారు. కాకపోతే అవి ఏమీ అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి అల్లం ఇలా బాగా వేగింది కదా. ఈ విధంగా ఉండాలి. కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో చింతపండు వేసి ఉడికించుకోవాలి. నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా చింతపండు వేసి అదే కప్పుతో కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు. త్వరగానే ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడిపోయింది కదా. ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర అల్లం ఉన్నాయి కదా, అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు. చూడండి ఇలా మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు అంతా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇందులో నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. రోలుండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము. బెల్లం పాకం కోసం 1/2 కప్పు అల్లం, 1/2 కప్పు చింతపండుకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకొని పాకం రానివ్వాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. అల్లం పచ్చడికి తీపి కాస్త ఎక్కువే పడుతుంది. తక్కువ వేసుకుంటే అంత బాగుండదు. దీనికి ముదురు పాకం ఉండపాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. చూడండి బెల్లం ఇలా బాగా కరిగింది కదా. ఒకవేళ గడ్డి ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకోవచ్చు. ఇది ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా కొంచెం దగ్గర పడినట్టయితే సరిపోతుందండి. ఇది మరీ చిక్కగా అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పాకం ఇలా వేడిగా ఉండగానే పచ్చడి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం చింతపండు ఇదంతా ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు అల్లం 1/2 కప్పు చింతపండుకి అదే కప్పుతో 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. మీకు ఉప్పు కారం తీపి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకేది కూడా పట్టదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపు మొత్తం వేసి కలుపుకోవాలి. మనకి అల్లం పచ్చడి ఏ టిఫిన్స్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పెరుగన్నంలో కూడా నంచుకుంటారండి. చాలా బాగుంటుంది.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి నిల్వ అల్లం పచ్చడి తయారైంది. ఇది ఏదైనా గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసుకోవాలి. ఇది 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. టిఫిన్స్లోకి తినేటప్పుడు పచ్చడి ఇలా గట్టిగా ఉంటే బాగుండదండి, కొంచెం నీళ్లు కలుపుకోవాలి, పల్చగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకొని నీళ్లు కలిపి వేసుకోవాలి. ఇలా తింటేనే రుచిగా ఉంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.